హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం యూనివర్స్ నుంచి. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పిల్లనివారు పిల్లకానివారు అలా ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలి అనుకుంటున్నారు? ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి యూనివర్స్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లైమ్ చేయని వారు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకే? ద టవర్ చూపిస్తుందండి. 7 of cups, 7 of swords, the moon, 9 of cups, 5 of pentacles, 7 of swords. ఇది 6 of swords అండి అండ్ ఇది 7 of swords అన్నమాట. Queen of Pentacles, the Empress, Knight of Wands, King of Cups, Page of Swords, Page of Cups, Page of Wands, Death. బ్యూటిఫుల్ అండి. 8 of Wands, Two of Pentacles, Queen of Cups కి క్లారిఫికేషన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్. ఓకే, టవర్ ఎందుకు వచ్చింది అసలు చూద్దాం. ఓకే ఓకే అండి, ఈరోజు మీకు యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజెస్ ఉండబోతున్నాయి. మీకు కార్డ్స్ కనిపించడం లేదు కదా? ఓకే, ఓకే అండి, ఫస్ట్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 9 of Wands చూపిస్తుంది. ఓకే, మీ పర్సన్ తను ఈరోజు చాలా గిల్టీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది అండ్ 24/7 మీ గురించి తను ఆలోచించడం జరుగుతుంది అండ్ తన మనస్సాక్షి అనేది తనని మేబీ ఏమంటారు, ఒక పర్సన్ తప్పు చేస్తే పశ్చాత్తాపం పడతారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉండబోతున్నారు అని యూనివర్స్ మీకు ఈ మెసేజెస్ పంపిస్తున్నారనమాట. ఓకే, మీ పర్సన్ తను అరే ఆ రోజు అలా చేశాను కదా అండ్ ఈరోజు ఈ పర్సన్ ఇలా ఉన్నారు అలా ఈ పర్సన్ ఏదో మీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవ్వబోతున్నారు, రీగ్రెట్గా ఫీల్ అవ్వబోతున్నారు అండ్ ఇక్కడ తను మీ ముందు తను తలెత్తుకోవాలంటే తనకి ఏంటంటే కొంచెం నామోషి ఫీలింగ్స్ అనమాట ఈ పర్సన్కి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ కొంతమందికి తను దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ అతను అనవసరంగా మిమ్మల్ని మేబీ బ్లాక్లో పెట్టడం జరిగిందా, ఇగ్నోర్ చేయడం జరిగిందా, వాట్ ఎవర్. ఓకే, సో పర్సన్ మళ్ళీ అనవసరంగా నా పర్సన్ని దూరం పెట్టానేమో అని తను ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు, చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీరు ఎంతైతే నమ్మి ఉన్నారో ఆ నమ్మకాన్ని పర్సన్ ఒమ్ము చేశారని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ టవర్ మీద నుంచి కింద పడిపోతున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని పడేస్తారు. ఓకే, మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేశారు, తన మీద చాలా అపారమైన ప్రేమని పెంచుకున్నారు, నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇంకా మీ లైఫ్లో మీకు అన్ని కష్టాలు అనేది పోతాయి, సో హ్యాపీగా ఉండొచ్చు. మీరు కోరుకున్న పర్సన్ మీ మీద తను కేరింగ్ చూపించే పర్సన్, అసలు మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్ ఉండాలి అనుకున్నారు అలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చేసారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు.
అనుకున్నారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు కూడా తను అంత ప్రేమను మీ మీద తను చూపించి ఉన్నారండి. ఓకే, కానీ రాని రాని పర్సన్ చాలా ఇగ్నోర్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీ నమ్మకాన్ని తను కోల్పోయారు అండ్ మిమ్మల్ని చాలా మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ పైనుంచి కింద పాడేయడం లాంటిది. ఈ పర్సన్కి మీ వైపు నుంచి అవసరం ఉన్నప్పుడు ఈ పర్సన్ మేబీ చెట్టెక్కించడం లాంటిది అనమాట. డే టు డే చెట్టెక్కించడం, బాగా పొగడము, లేక ఇంకా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, లేదా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు, నీ మాటలు ఎంత బాగున్నాయి, ఇలా ఈ పర్సన్ చాలా పొగడడం జరిగింది. ఆ మాటలకి కూడా మీరు ఫ్లర్ట్ అయి ఉంటారనమాట. ఓకే, మిమ్మల్ని నమ్మించి ఒకటేసారి పైనుంచి డమాలని కింద పాడేయడం. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. సో మీరు ఇంకా ఆ పర్సన్ని నమ్మే సిచ్యువేషన్లో మీరు లేరండి. చాలా పెయిన్తోనే మీరు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని తను ఎందుకు అలా ఒక టవర్ మీద నుంచి కింద పాడేయడం జరిగింది అంటే, ఎందుకు నమ్మక ద్రోహం చేయడం జరిగింది అంటే, ఇక్కడ తన లైఫ్లో ఆప్షన్స్ అనేది వచ్చాయి. ఓకే, అది ఏ పర్పస్ అయినా సరే, కొంతమందికి మనీ ఉన్న పర్సన్ రావచ్చు, కొంతమంది మీ దగ్గర ఏముంది వేరే వారి దగ్గరే మనీ ఉంది అని, కొంతమందికి ఫ్యామిలీ ఎవరినైతే చూస్తారో వారిని మ్యారేజ్ చేసుకోవడము, లేదా కొంతమంది మీ దగ్గర ఏంటి సో మీ దగ్గర ఉంటే కోపం తాపం తప్ప ఏం లేదు, అదర్ పర్సన్ చాలా అందంగా ఉన్నారు, లేదా వారు తెల్లగా ఉన్నారు, లేదా స్టైలిష్గా ఉన్నారు, అలా ఈ పర్సన్ తను ఏమంటారు అది పిచ్చి కోరికలు ఈ పర్సన్. ఓకే, సో వాటి వల్ల నీ పర్సన్ తను అక్కడ ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకుని పర్సన్ మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఇద్దరు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ని మీరు తలుచుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, కుమిలిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్తో మేబీ కొంతమందికి రిలేషన్ ఎండ్ అయిపోయి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏమీ లేదు. ఓకే, కానీ స్పై చేసుకుంటున్నారు. అక్కడ పర్సన్ కూడా తను మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరేమో ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది మన వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీరు మూవ్ అని కూడా అవ్వాలి, సో ఇక్కడ ఎందుకో హ్యాపీగా ఉండలేకపోతున్నాము అని కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా, లేదా మీ లైఫ్లో ఆప్షన్స్ కూడా వస్తూ ఉండొచ్చు అండి. కానీ మీరు ఆ పర్సన్తో మరి మీ లైఫ్ని లీడ్ చేయాలా, లేదా వారికి ఓకే చెప్పాలా, మీరు సింగిల్ అయితే మ్యారీడ్ అయితే సో మీకు ఒక తోడు కావాలి. ఓకే, ఒక మంచి ఫ్రెండ్ రూపంలో కానివ్వండి, ఎవరు ఒక పర్సన్ సో నా గురించి ఒక పర్సన్ ఉన్నారు అని ఆ ధైర్యం ఇచ్చేవారు మీకు కావాలన్నమాట. ఓకే, అలాంటి పర్సన్ మేబీ అదర్ పర్సన్ ఉంటే మరి వీరి గురించి వెయిట్ చేయాలి, ఆ పర్సన్కి ఓకే చెప్పాలా అన్నట్టుగా కూడా కొంతమంది జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే మోసం చేశారో అవి బాగా తలుచుకొని అండ్ చాలామంది చాలా బాధతోనే మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కొంతమంది మీరు వేరే పర్సన్ హెల్ప్ అనేది తీసుకొనినా సరే ఈ కనెక్షన్ నుంచి వెళ్ళిపోవాలి, ఈ పర్సన్ని మర్చిపోవడానికి మీరు వేరే పర్సన్తో మాట్లాడడం కానివ్వండి, అలా కూడా కొంతమంది చేస్తూ ఉండొచ్చు. లేదా ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ పర్సన్ ఇక మీకు అవైలబుల్గా లేరు కాబట్టి ఒక న్యూ పర్సన్ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు వేరే సిచ్యువేషన్ విషయంలో. ఓకే, ఏదైనా హెల్ప్ కావాలి, లేదా మనీ విషయంలో కానివ్వండి, కెరియర్ విషయంలో కానివ్వండి, లేదా ఫ్యామిలీ విషయంలో ఏదైనా హెల్ప్ అలా ఉంటాయి కదా కొంతమందికి. ఓకే, అలా కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసినట్టుగా వదిలిపోవడం కానివ్వండి, ఇంకా తను పట్టించుకోవడం లేదు, మీ లైఫ్ ఎటు వెళ్తుందో మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ద మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ. ఈ పర్సన్ మేబీ మీరు అనుకుంటున్నారు చాలా నమ్మక ద్రోహం చేశారు, ఈ పర్సన్ నమ్మించి మోసం చేశారు, మీ వెనుకల తను చాలా గోతులు తవ్వారు, ఈ పర్సన్ ఇంకా నమ్మకూడదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ సోల్మేట్ అనుకున్నారు మీరు అండ్ మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చినందుకు మీరు ఇంకా ఈ ప్రపంచాన్ని సాధించేసినట్టుగా అంత హ్యాపీగా మీరు ఫీల్ అయ్యారు. ఓకే, కానీ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసిన దానికి మీరు చాలా కుమిలిపోతూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ చూడండి మేబీ తను మిమ్మల్ని స్పై చేస్తున్నట్టుగా చూపిస్తుందండి. అండ్ పర్సన్ ఇక్కడ తన వైపు నుంచి మీ మీద లవ్ కంటే మీ వైపు నుంచి లవ్ చూపిస్తుంది, మీ పర్సన్ వైపు నుంచి అట్రాక్షన్ చూపిస్తుంది అండ్ ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ అవసరం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ని మీరు చాలామంది చేసేసారు, తన వెంబడ పడ్డారు, తనని బతిమిలాడారు, కానీ పర్సన్లో చలనం కూడా లేదనమాట, అసలు పట్టించుకోవడం లేదు. మీరు ఇంత మొత్తుకుంటున్నారు, ఇంత ఏడుస్తున్నారు, ఇంత బాధపడుతున్నారు, కానీ పర్సన్ పట్టించుకోవడం లేదు. సో ఇంకా మీ దారి అనేది ఎటువైపు, మీరు ఏం చేయాలి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్ తను మళ్ళీ మిమ్మల్ని గమనిస్తున్నారండి. ఓకే, మీరు గమనించడం లేదు. తన లైఫ్లో తను ఆప్షన్స్తోని కానివ్వండి, లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ కానివ్వండి, అదర్ పర్సన్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, తను హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ పర్సన్ అంత హ్యాపీగా లేరు. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ తన లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండి,
సో ఈ పర్సన్ తను ఇక్కడ తను ప్రేమ పంచే దగ్గర కోపాన్ని చూపిస్తారు, కోపం చూపించే దగ్గర ప్రేమను చూపించే పర్సన్. ఓకే, తనకి ఏ విషయంలో ఎక్కువ క్లారిటీ ఉండదు అండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఈ పర్సన్. అండ్ ఏదైనా ఒకసారి చెప్తే ఈ పర్సన్కి అర్థం చేసుకునేంత కూడా ఉండదు. ఓకే, తనకి మేబీ మీ వైపు నుంచి కూడా కావచ్చండి, మీరు ఏం చెప్పిన పర్సన్కి నెగిటివ్గా అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ చూపిస్తుందండి, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ పర్సన్ ఎందుకు మీ వైపు నుంచి కొంతమంది మనీ బెనిఫిట్స్ లాంటిది ఆశిస్తూ ఉండొచ్చు, కొంతమంది పర్సన్కి మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ అనేది కూడా ఈ పర్సన్కి కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే తన దృష్టిలో మీరు ఒక క్వీన్ లాగా అనుకుంటున్నారనమాట. మీరు చూడడానికి ఎంత బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, సో తన లైఫ్లో మీలాంటి వారు ఎందుకు లేరని తను అనుకోవడం కానివ్వండి, లేదా ఈరోజు కూడా కావచ్చు మీరు చాలా అందంగా ఉన్నారా, లేదా మీరు చాలా బాగా రెడీ అవుతున్నారు, లేదా మీరు ప్రాక్టికల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఇప్పుడు మీరు అబండెన్స్ని చూస్తున్నారు, గ్రోత్ని చూస్తున్నారు, అది కూడా ఈ పర్సన్ చూస్తున్నారనమాట. అది పర్సన్ డే టు డే తన లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇక్కడ మనీ ఫ్లో కూడా తనకి చాలా బాగుంది. తన లైఫ్లో ఇక్కడ తను ఎవరి మీద ఆధారపడడం లేదు, తన కాళ్ళ మీద తను నిలబడుతున్నారు అండ్ ఈ పర్సన్కి చాలా తెలివితేటలు ఎక్కువైపోవడం కానివ్వండి, లేదా తను చాలా క్రియేటివ్గా ఆలోచించి తన లైఫ్ని తను ముందుకు తీసుకెళ్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అనమాట. మేబీ మీరు చాలామంది టారో కోర్సెస్ నేర్చుకుంటున్నారా, లేదా ఏదైనా న్యూ జాబ్లో మీరు సెలెక్ట్ అయ్యారా, లేదా మీ ఫోకస్ అంతా ఇంకా మీ కెరీర్ మీదనే పెట్టేసి ఇంకా మీరు బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో రీల్స్ లాంటిది మీరు పోస్ట్ చేయడం కానివ్వండి. ఓకే, అలా కూడా చేస్తూ ఉండొచ్చు కొంతమంది. ఓకే, అదే పర్సన్ చూస్తున్నారనమాట, తన దృష్టి అంతా ఇప్పుడు మీ మీద ఉందన్నమాట. అది పర్సన్ తను చాలా బాగున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ తను చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు పంచాలి అనుకున్నా తన ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా లేరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి కూడా అర్థమవుతుంది ఈ పర్సన్కి ఇప్పుడు నా ప్రేమ అవసరం లేదు, తనకి తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ తను క్వీన్ ఆఫ్ కప్స్ అండి, తను ఇక్కడ కప్ తీసుకొని తను రెడీగా ఉన్నారు, కానీ వెంటనే ఏమనుకుంటున్నారంటే ఈ కప్ తీసుకొని వస్తే మీరు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మీద మీకు ఆల్రెడీ పీకల దాకా కోపం అనేది ఉంది అండ్ చాలా బాధ అనేది ఉంది అని పర్సన్ తను అనుకుంటున్నారనమాట. తను చేసిన మోసాలకి, తను అన్న మాటలకి కానివ్వండి, సో మీ ఇద్దరి మధ్యలో ఏదో సిచ్యువేషన్ అయితే ఉందండి. దాని విషయంలో మీకు తన మీద చాలా కోపం ఉంది, అంటే బాధతో కూడిన కోపం అనమాట. ఓకే, అలాంటిది మీ మనసులో చాలా ఉంది. కాబట్టి ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారా, లేదా యాక్సెప్ట్ చేస్తారో తనకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ కాల్ కూడా చేయాలనుకుంటున్నారండి కొంతమందికి. ఓకే, ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నారనమాట. ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. మూవ్ ఆన్ అయ్యి చాలామంది మీరు హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్ అనేది మీరు హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నారు, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు, ఎవరికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు. సో ఇప్పటికే చాలా మోసపోయి ఉన్నారు అండ్ లైఫ్ ఏంటో మీకు తెలిసి వచ్చింది, ఎవరు ఇలాంటి వారు అనేది కూడా చాలామందికి తెలిసి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ చూడండి అదే అనుకుంటున్నారనమాట, మీ లైఫ్లో మీరు ఇంకా ఈ పర్సన్ని నమ్మరు, ఆ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు, కానీ తనకి రీయూనియన్ కావాలనే ఉంది పర్సన్కి. ఓకే, ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి, ఈ పర్సన్కి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన లైఫ్లో ఇక్కడ మీరు కాకుండా తన లైఫ్ పార్ట్నర్ ఉన్నారా, లేదా మీరు ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నారా, వాట్ ఎవర్ అండి, తన లైఫ్లో ఉన్న పర్సన్కి కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ చూడండి వారి వైపు నుంచి పర్సన్కి వారి కంట్రోలింగ్ నేచర్ కానివ్వండి ఏదో నచ్చలేదు పర్సన్కి, కాబట్టి కూడా పర్సన్ ఇక్కడ మీ దగ్గర తన ప్రేమను వెతుక్కున్నారు, మనశ్శాంతి కూడా వెతుక్కొని ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారే తీసుకోండి అబ్బా. ఓకేనా, సో ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి, మీరు ఎలా ఉన్నారు, లైఫ్లో ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి. అండ్ ఈరోజు అన్న మాట మీద ఈ పర్సన్ రేపు నిలబడరు. ఓకే, రేపు ఇచ్చిన మాట ఎల్లుండి మర్చిపోతారు. ఓకే, అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ పరిస్థితి. ఓకేనా,
మేబీ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడి ఉంటారు, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉంటారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగిందండి. అది ఆప్షన్స్ విషయంలో లేదా థర్డ్ పార్టీ విషయంలో కూడా కావచ్చు. ఓకే, ఈ పర్సన్ వారి మీద తన టైం అంతా వారి మీద ఇన్వెస్ట్ చేస్తా ఇక్కడ మీకు టైం ఇవ్వలేదు. కనీసం మీరు మెసేజ్ చేసిన కాల్ చేసిన పర్సన్ రిప్లై కూడా ఇవ్వరు, రెస్పాండ్ అవ్వలేదు ఏ విషయంలో కూడా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అలా ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కాలేదు, కానీ రాను రాను మీకు అర్థమైందనమాట. ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నారు లేదా వేరే అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో అన్నట్టుగా మీకు అర్థమైంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను మోసం చేస్తున్నారు అనే నిజాన్ని కూడా మీరు తెలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో చాలామంది అయితే మీరు రియలైజ్ అయ్యారండి పర్సన్ విషయంలో. మీరు ఏదైతే మీ మనసు అనేది ఏదైతే చెప్పిందో అదే రైట్. ఓకే, ఎందుకంటే తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు లేదా తను మోసం చేస్తున్నారు అని చాలామందికి మీకు డౌట్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఓకే, అదే నిజమైంది అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని మీరు జగిల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఏమో ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన దానికి తను కూడా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి, కాల్ చేయాలి, మాట్లాడాలి. అండ్ ఒకవేళ కొంతమంది అండి ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేసి తను ఇక్కడ అపాలజీ కూడా అడగాలి అని కూడా కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, చాలా ఇగ్నోర్ చేశారు పర్సన్, ఇక్కడ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకున్నారండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని పర్సన్ ఇక్కడ చాలామందికి పర్సన్ చాలా ప్రౌడ్గా కూడా మాట్లాడి ఉంటారు. నువ్వు లేకపోతే ఎంత, నువ్వు ఉంటే ఎంత, నీ వలన లాభం ఏంటి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా మాట్లాడి సో అదర్ పర్సన్తో తను రీయూనియన్ చేయడమా లేదా అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడమా లేదా ఎంగేజ్మెంట్ చేసుకోవడమా లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఏదో జరిగింది, అదర్ కనెక్షన్లో ఉండొచ్చు అనమాట. మిమ్మల్ని తను ఇగ్నోర్ చేసి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే ఓకే ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి, ఇద్దరి మధ్యలో మళ్ళీ టవర్ పడుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అది టైమింగ్ అనేది 8 hours 8 days ఆర్ 8 weeks. ఓకే, ఈ లోపల చాలామందికి కాంటాక్ట్ అయితే వస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూసేస్తాం. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు చూసేస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్ బ్రోకెన్ హార్ట్ అండి, పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ మీ ఎనర్జీస్ ఏనవి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మీ పర్సన్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ అండ్ కమ్యూనిటీ పర్సన్ తను ఎవరితో అయినా గాసిప్స్ లాంటిది మాట్లాడచ్చు. అండ్ మీ లైఫ్లో ఈరోజు తుఫాన్ లాంటిది రాబోతుంది అనమాట. ఓకేనా, ఓకే అండి. ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ నేను ఏ రాశి వారికి ఈ ఏప్రిల్ మంత్ అనేది ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశికి నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. షార్ట్లో చేస్తానన్నమాట. ఓకేనా, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఆ రాశి క్లియర్గా పెట్టేస్తాను. ఓకే ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం మరి. అంతవరకు అందరికీ బాయ్.